పూర్వకాలంలో ఒక మనిషి ఇంకో మనిషికి ఎదురు పడితే నమస్కారం అనుకునేవాళ్ళు. ఇద్దరు నమస్కారాలు పెట్టేవాళ్ళు. నమస్కారం అంటే రెండు చేతులు జోడించి. మనం ఇప్పుడు దేవుడికి కూడా ఒక చేతితోనే పెడుతున్నాము. అదేంటో ఇంకా మనుషులకైతే ఇంకా చెప్పే అవసరమే లేదు. పేరుకు నమస్తే అనుడే కానీ దాన్ని అసంపూర్ణ నమస్కారమే. కానీ అలా నమస్కారం పెట్టడం అనేది మనకు నాడీ మండలం కూడా చైతన్యవంతమవుతుందని సైంటిఫిక్గా కూడా తెలియజేసిందే. చాలా గొప్ప సంస్కారం అది నమస్కారం అనేది. అయితే మరి ఈ నమస్కారాన్ని పెట్టాలి అని అంటే మనకి ఇప్పుడు ఈగోలు అడ్డొస్తాయి. మనం ఎదుటి వాళ్ళకు నమస్కారం పెట్టాలి అంటే వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించాము అన్న ఫీలింగ్. మనకి ఎవరైనా నమస్కారం పెట్టిండ్రు అనుకోండి, వాళ్ళు ఏదో పురస్కారం ఇచ్చినట్టు భావిస్తాం మనం. అంటే వాడు కనబడ్డప్పుడల్లా నమస్తే అంటాం. నమస్కారం అని రెండు చేతులు జోడించడమే లేదు, కానీ నమస్తే అన్నా కానీ అలాంటి ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. కానీ మనము ఎవరికన్నా నమస్కరించాలి అంటే అయితే వాళ్ళు మనకన్నా బాగా డబ్బున్న వాళ్ళు అయి ఉండాలి, లేరు అంటే బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి, లేదా ఏదైనా పెద్ద పని అధికారం ఉన్న వాళ్ళు అయి ఉండాలి, లేదంటే మనకు సహాయం చేసే వాళ్ళు అయి ఉండాలి, లేకుంటే మనకు రక్షించే వాళ్ళు అయి ఉండాలి, లేదంటే మనం భయపడే వాళ్ళు. కొంతమంది భయపడి కూడా నమస్కారం పెడతాం. అంటే ఇప్పుడు ఈ క్వాలిటీలు ఉన్న వాళ్ళకి నమస్కారం పెడతారు. కానీ మనకు తెలియని కొత్త ప్రదేశానికి వెళ్ళినాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఎవరో తెలియదు, ఎదురొచ్చిన వాళ్ళకి నమస్కారం అండి అంటాము, వాళ్ళు నమస్కారం అంటారు, మాట్లాడతాము. కొంత మాట్లాడినాక తెలిస్తే వాళ్ళు ఏదో మనకన్నా తక్కువ అనుకున్నప్పుడు తెల్లవారి నుంచి నమస్కారం పెట్టడం మానేస్తాం. ఒకవేళ మనకెవరన్నా ఇవాళ నమస్కారం పెట్టి రేపు పెట్టకపోతే మాత్రం మనం చాలా బాధపడిపోతాం, పెట్టలేదు అని. అంటే అదొక తిరస్కారంగా మనల్ని అవమానపరిచినట్టుగా మనం భావిస్తాం. మరి ఎదుటి వాళ్ళు కూడా అంతే కదండి. ఇప్పుడు ఒక కలెక్టర్ ఉంటాడు, వయసులో పెద్దవాడు కాదు, కానీ అతనికి నమస్కారం అంటాం. అంటే వయసుతో పని లేదు. నమస్కారం పెట్టుకోవడం అనేది ఇప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అట్లాంటివి లేవు కదా పాశ్చాత్యులు ఆ విధంగా. కానీ మన సంస్కారం ఏంటి? నమస్కారము అనేది పెట్టడము అనేది. అంతేగాని దాంట్లో కానీ ఈ నమస్కారం అనడానికే మనకు ఇంకొక విషయం ఉంది. ఎదుటి వాళ్ళకి మనం నమస్కారం పెడుతున్నాము అంటే ఎవరికైనా కనబడితే మనం వాళ్ళని నమస్కారం అంటున్నాము అంటే ఏమన్నట్టు? మనము అహంకారాన్ని తొలగించుకుంటున్నాము అని అర్థం. అంటే ఎదుటి వారికి నమస్కారం పెట్టడంలో కూడా మనకు అంత అహంకారం ఉంటుంది. వాడికి నేనే పెట్టన్నా అంటాం, వాడికి నేనే నమస్కారం పెట్టన్నా, వాడు ఎన్నాడు పెట్టలేదు, వాడు ముందు వల్కరియలేదు, నేనే వల్కరియన్నా అంటాం. సొంత తమ్ముడైనా వాడు వల్కరియకపోతే రెండుసార్లు నేనే వల్కరించిన అయినా వాడు వల్కరియలేదు, వాడికి ఎందుకు అంత అహంకారం అంటాం. కానీ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మాత్రము ఎవరికైనా వాడు నవ్వుతూ పలకరిస్తాడు, చక్కగా తనే ముందు వల్కరిస్తాడు, నమస్కారం చెప్తాడు. ఎవరో తెలిస్తే కామెంట్లో రాయండి. కానీ మనం మాత్రము ఎవరికన్నా నమస్కారం పెట్టాలన్నా ఇవన్నీ చూస్తాం, వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయా లేవా అని. కానీ మనం పెట్టాలి అంటే ఆలోచిస్తాం, కానీ ఎవరన్నా మనకు పెడితే మాత్రం మనకు అవన్నీ ఉన్నాయా అర్హతలు అనేది ఒక్కొక్కసారి మనకు నమస్కారం పెడితే కూడా మనం ప్రతి నమస్కారం చెయ్యం కొంతమందికి. ఎందుకు అంటే వాళ్ళని తక్కువగా భావిస్తాం. మనం ఏదో గొప్పవాళ్ళం అయిపోయాము, అందుకని వాడు నమస్కారం మనకు పెడుతున్నాడు, మనం పెట్టకూడదు అనే భావం కలుగుతుంది మనకు. అంటే ఆత్మ న్యూనతా భావాన్ని తొలగించుకోవాలి, అహంకారాన్ని తొలగించుకోవాలి అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది నమస్కరించడము. పెద్దవాళ్ళైతే పాదాభివందనం చేయాలి,
వేరే ఎవరు ఇతరులు అయినా కూడా నమస్కరించాలి. చిన్నపిల్లలండి ఇప్పుడు స్కూళ్ళల్లో నమస్కారం సార్ అంటారు. సార్లు కూడా నమస్తే అంటారు కదా. గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్తారు కదా. అలాగే కదా నమస్కారం అనేది పలకరింపు. అప్పుడు ఎప్పుడో ఒకసారి కేసీఆర్ గారు ఎలక్షన్ అప్పుడు అదేదో ఊర్లోనండి, హుస్నాబాద్ ఏదో ఊర్లో పలకరించినప్పుడు చెప్పింది నాకు బాగా గుర్తుంది. ఏమన్నారంటే, అరే పొద్దున్నే లేచి 7 మొహాలు పెట్టుకొని పోకుండా ఎదురుగా ఎవరైనా మనుషులు కనబడితే అన్న బాగున్నావా అని నవ్వుకుంటూ పలకరించుకోవాలి ఒకళ్ళకొకళ్ళు. ఊళ్ళో ఎప్పుడు మన ముళ్ళంతా ఎత్తుకపోయినట్టు ఎవడో కొట్టినట్టు 7 మొహాలు పెట్టుకొని ఉండకూడదని చెప్పింది. నాకు చాలా నచ్చిందండి ఆ మాట. తను ఏ సందర్భంగా చెప్పిండు అన్నది కాదు, కానీ ఆ మాట మాత్రం అక్షరాలు నిజము. చూస్తామండి, పలకరించడానికి కూడా ఈగో అడ్డం వస్తుంది మనకు. వాళ్ళు ఇటు చూసిండ్రా, చూసి కూడా మనల్ని పలకరియలేదు, మనం ఎందుకు పలకరియాలి, ఇట్లాంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి నెగటివ్ పలకరించడానికి కూడా. కానీ ఎవరైతే ముందు పలకరిస్తారో వాళ్ళే సంస్కారవంతులు అని మనకు మన శాస్త్రాలు తెలుపుతున్నాయి. దానికి అదే మన గుర్తింపు. మనం అహంకారులము కాదు. ఇప్పుడు కొంతమంది అంటారండి, ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వస్తుంది, ఆమెకు అంత డబ్బున్న హోదా ఉన్నా కూడా నవ్వుకుంటూ మాట్లాడుతుంది, మంచిగా అనిపిస్తుంది అని చెప్తాం మనం కూడా కొంతమంది గురించి. అంటే వాళ్ళంతా ఈజీగా ఉండగలుగుతున్నారు ఎవరితోనైనా కూడా. వాళ్ళకున్న క్వాలిటీస్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళతో కూడా సమానంగా ఉండగలుగుతున్నారు అనడమే కదండి అహంకారాన్ని వదిలిపెట్టుకోవడం. అహంకారము మమకారము వదులుకోవడం అన్నది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. వీలైతే మనం అందరం కూడా ప్రయత్నించాలి. ఇంతకీ రాసారా కామెంట్లో, ఎవరు అంటే శ్రీరాముడి క్వాలిటీస్ చెప్పిన దాంట్లో మొట్టమొదలు చెప్పింది ఇదే. తను ముందు మాట్లాడతాడు, ముందు పలకరిస్తాడు ఎదుటిన కనబడిన మనిషిని. ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు కూడా తనే ముందు పలకరించాడని ఉంటుంది రామాయణంలో. అందుకే ధర్మాత్ముడు అని ఇప్పటిదాకా మనం కొలుస్తున్నాం అతను. కాబట్టి రాజాదిరాజైన చక్రవర్తి అయినా కూడా అట్లా ఉన్నప్పుడు మనకేంటండి, ఒక మాట పలకరింపు కోసం ఈగోలు అడ్డు తెచ్చుకొని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? హ్యాపీగా బాగున్నారా అని మాట్లాడచ్చు, నమస్కారం అని చెప్పచ్చు కదా. ట్రై అయితే చేద్దాం అందరం. ఏమంటారు?